Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Luke's Gospel, chapter 12, verse 12. నేటి దినము మన ధ్యానం కొరకు లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. The Holy Ghost shall teach you in the same hour what ye ought to say. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. So when we see the context of this verse, ఈ వచనం యొక్క సందర్భాన్ని మనం then చూసినప్పుడు we can understand that this promise is mainly given to those people who are persecuted. ఈ వాగ్దానం ప్రధానంగా హింసించబడుతున్న వారికి ఇవ్వబడినది అని అర్థమవుతుంది. To those people who are brought before magistrates and powers etc. of their testimony and ministry. చూడండి, వారి సేవ, వారి యొక్క సాక్ష్యంను బట్టి వారు ఆ న్యాయాధిపతుల యొద్దకి అధికారుల ముందుకు తీసుకొని రాబడిన సందర్భం. And such persecutions were faced by all the disciples and by Paul the apostle also. ఈ విధమైనటువంటి హింసలు, శ్రమలు అపోస్తలులైన పౌలు కూడా ఎదుర్కొన్నారు. During the first century, మొదటి శతాబ్దంలో the Roman government and the Orthodox Jews were absolutely against the born again believers in Christ. రోమా ప్రభుత్వము వారు, అక్కడ యూదులైన వారు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం రక్షించబడిన వారందరికి వ్యతిరేకులుగా ఉన్నారు. As a result of that, many became martyrs for their faith. ఆ ఫలితంగా చాలా మంది విశ్వాసమును బట్టి హతసాక్షులైనారు. Paul also stood before such powers like the Sanhedrin. పౌలు ఆ మహాసభ వారి అధికారం ఎదుట కూడా నిలబడ్డాడు ఆయన. And he stood before Felix and Festus and King Agrippa etc. ఫేలిక్స్, ఫేస్తు, అగ్రిప్పరాజు వీళ్ళందరి ముందు నిలబడ్డాడు. All the standings are because of his faith in Lord Jesus. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన కారణాన్ని బట్టి సంభవించినాయి. And we can read in Acts of Apostles as to how the Holy Ghost helped him in the same hour in fulfillment of this promise. పరిశుద్ధాత్మ ఆ గడియల్లోనే ఏ విధంగా కార్యం చేస్తున్నాడు అనేది ఈ వాగ్దానం నెరవేర్పుగా అపోస్తలుల కార్యంలో కూడా మనం చూడొచ్చు. This is one of the ministries of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ చేసే పరిచర్యలో ఇదొక పరిచర్య. Holy Spirit is our helper. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయవాడు. That's why when we witness about Lord Jesus Christ, Lord Jesus Christ before people, అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రజల ఎదుట మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు we need not be anxious. మనము ఎంతో ఆతురపడే అవసరం లేదు. We can claim this promise and the Holy Spirit will tell us what to speak. ఈ వాగ్దానం మనం కోరుకోవచ్చు. అప్పుడు ఆ గడియలో ఏమి మాట్లాడాలి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. And there are wonderful examples in the scriptures to prove this promise. మరి ఈ వాగ్దానము నిర్ధారించడానికి లేఖనాల్లో అనేకమైనటువంటి ఆధారాలు, రుజువులు ఉన్నాయి. But I will put before you two wonderful well-known examples from the Old Testament. అయితే పాత నిబంధనల నుండి ఒక రెండు మనందరి బాగా సుపరిచితమైనటువంటి ఉదాహరణలు చెప్తారు. One is Joseph. ఒకటి యోసేపు. When he stood before Pharaoh to interpret Pharaoh's dreams in Genesis 41st chapter, ఆదికాండం 41వ అధ్యాయంలో ఫరోకి వచ్చిన కలలు, దాని అర్థం, దాని భావం చెప్పడానికి ఫరో ముందు నిలబడినప్పుడు and we can see how the Holy Spirit helped him what to speak. మరి ఏమి మాట్లాడవలసిందో అనే దానికి పరిశుద్ధాత్మ ఎట్లా సహాయం చేసిందో మనం He చూడొచ్చు. was a slave in Potiphar's house and later he became a prisoner. పొతిఫర్ ఇంటిలో బానిసగా ఉన్నాడు, తర్వాత ఖైదీ అయినాడు. He was not an Egyptian but an Israelite slave. ఆయన ఐగుప్తీయుడు కూడా కాదు, ఇశ్రాయేలీయుడైన బానిస అయితే. And he did not know anything about the future of Egypt. మరి ఐగుప్తు ఏమి కాబోతుందో, ఐగుప్తు భవిష్యత్ ఆయనకి ఏమి తెలియదు. But when Pharaoh told his dreams, అయితే ఫరో తనకు వచ్చిన కలలు చెప్పినప్పుడు see how correctly Joseph interpreted. చూసారా యోసేపు ఎంత సరి అయిన రీతిలో దానికి భావం చెప్పినాడో. As for Joseph, మరి యోసేపు మాటకు వస్తే he had no ability or knowledge to speak or interpret like that. ఆ విధముగా ఆ భావము తెలపడానికి ఆయనకి జ్ఞానము లేదు, సామర్థ్యము కూడా లేదు. Even the Gentile king who never believed in true Jehovah, he could see the operation of the Spirit of God in Joseph. అన్యుడైనటువంటి రాజు ఎన్నడూ కూడా యెహోవా దేవునిపై విశ్వాసం ఉంచని వాడు కూడా యోసేపులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఆయన గుర్తించాడు. So Pharaoh commented in Genesis 41:38. కాబట్టి ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనంలో ఫరో చెప్పిన మాటలు చూడండి. Can we find such a one as this is a man in whom the Spirit of God is? కాబట్టి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని, మనుషుని మనం కనుగొనగలమా? Oh, what a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యం And ఇది. the second person, రెండో వ్యక్తి ఉన్నాడు, we all know he is Daniel. ఆయన దానియేలు. He was also a captive in the land of Babylon. ఆయన కూడా బబులోను దేశంలో చెరలో ఉన్నవాడే. The Babylonian emperor Nebuchadnezzar had a dream and he forgot. బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు కూడా కల
కలగన్నాడు కానీ మర్చిపోయినాడు. In interpretation also. దాని భావంలో కూడా. So in Daniel's case, it is a bigger challenge. ఇక దానియేలు మాటకు వస్తే మరింత గొప్పదైన సవాలే అది. What is that? అదేమిటి? He has to tell the dream and its interpretation. కళను చెప్పాలి, ఈ కళ భావం కూడా చెప్పాలి. Though he was a wise man, ఆయన జ్ఞాని అయినా గాని but the assignment given is beyond his human capacity. ఆయనకి ఏమంటుంటే ఆ పని మానవ గ్రాహ్యానికి శక్తికి మించినది. However, to everyone's amazement, he was successful in telling the dream and interpretation. ఏదేమైనా అందరి ఆశ్చర్యానికి ఆయన ఆ కళను చెప్పినాడు, కళ భావం కూడా చెప్పి He ఆశ్చర్యపరిచాడు. talked about the golden head. ఆ బంగారు శిరస్సును గురించి He చెప్పినాడు. talked about the silver breast and arms. ఆ వెండి యొక్క ఈ ఛాతి భాగం భుజముల గురించి ఆయన He చెప్పినాడు. spoke about the brazen belly and thighs. ఆయన ఇత్తడి నడుము గురించి, ఆ కాళ్ళను తొడను గురించి మాట్లాడాడు. Also, he spoke about the iron legs. మరి ఇనుప కాళ్ళు గురించి కూడా చెప్పినాడు. And he spoke about the feet also, which are a part of iron and a part of clay. మరి మట్టి ఇనుము కలిపిన పాదముల గురించి కూడా చెప్పినాడు. To be frank, వాస్తవంగా చెప్పాలంటే Daniel spoke about the events that are taking place even today. దానియేలు ఈ రోజు సైతం సంభవిస్తున్నటువంటి సంఘటనల గురించి ఆ రోజు చెప్పినాడు. That is in this 21st century. అంటే 21వ శతాబ్దంలో జరుగుతున్న He సంగతి. talked about the present day events nearly 2600 years ago. ప్రస్తుతం జరుగుతున్న సంగతులు 2600 సంవత్సరాల ముందే చెప్పినాడు ఆయన. And God, the Holy Spirit, who knew the ending from the beginning, had revealed to him and enabled him to utter the right words before Nebuchadnezzar. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరి అంతం ఆది నుండి ఎరిగినవాడు దానియేలుకి సరి అయినటువంటి ఆ భావం అర్థం చెప్పేటువంటి Oh, సామర్థ్యం. what a great God. అంత గొప్ప దేవుడు ఆయన. What blessed Holy Spirit we are having. ఎంత ధన్యకరమైనటువంటి పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. Oftentimes many messengers of God, అనేక పర్యాయాలు దైవ వర్తమానకులైన వారు in their introductory prayer before sharing his word, ఆ వాక్యమును పంచుకునే దానికి ముందుగా ప్రార్థనలో వాళ్ళు చెప్పే మాట, and they will claim the promise of Luke 12:12. లూకాసు వార్త 12:12 ఈ వాగ్దానం కోరుకుంటారు. Occasionally, or occasions constantly and regularly arise in the lives of Christians, and they are suddenly unexpectedly called upon to speak on behalf of their master. క్రైస్తవుల జీవితంలో అనుకోకుండా అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు ఎట్లా తారసపడతాయంటే తమ బోధకుడు గురించి ఆయన పక్షంగా మాట్లాడవలసినటువంటి సందర్భాలు వస్తాయి. Even many times in my ministry, అనేక పర్యాయాలు నా సేవలో కూడా I faced such situations. అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. When we pray to God, the Holy Spirit will come to our rescue instantly and immediately. దేవునికి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వెంటనే ఉన్న పాటున మనల్ని సహాయం చేయడానికి వస్తారు, ఆదుకుంటాడు. Many times when sharing God's messages in various meetings, అనేక పర్యాయాలు అనేకమైనటువంటి ఇతర మీటింగ్ లో వాక్యం పంచుకోవడానికి నిలబడినప్పుడు I shared many thoughts that I never thought of earlier. మరి అంతకు మునుపు ఎన్నడూ కూడా నేను చెప్పనివి తలంచినటువంటి ఆ మాటల తలంపుల గురించి చెప్పినాను. Maybe it may be your experience. బహుశా మీకు ఈ అనుభవం అయి ఉండొచ్చు. Then who is bringing such thoughts to our memory? అట్లాగే ఈ విధమైనటువంటి తలంపులని మన జ్ఞాపకంలోనికి తెచ్చేవాళ్ళు ఎవరు? And he is the blessed Holy Spirit. ఆయనే ధన్యుడైనటువంటి పరిశుద్ధాత్మ. He reminds us based on the need. అవసరతను అక్కరను బట్టి జ్ఞాపకం చేస్తుంటాడు. Holy Spirit knew the hearts of the people. ప్రజల యొక్క హృదయము ఎరిగినవాడు He పరిశుద్ధాత్మ. knew their needs. వారి అక్కర్లు కూడా తెలుసు, He knew their thoughts. వారి యొక్క తలంపులు కూడా So తెలుసు. in the hour, a particular hour, he reminds all those things. కాబట్టి అవసరమైనటువంటి ఆ సమయంలో ఆ గడియలో అన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తారు. Also remember, మరి ఇంకా గుర్తు పెట్టుకోండి, this promise is not a substitute for poor preparation and teaching and preaching God's word. ఈ వాగ్దానము దేవుని వాక్యము బోధించడానికి ప్రసంగించడానికి సిద్ధపడకుండా కూడా వెళ్ళిపోయే వారికి కాదు ఈ వాగ్దానం. Some do like that fanatically, but it is wrong. కొంతమంది ఇట్లా ఈ బూఢత్వంగా ఇట్లా చేస్తారు కానీ అది తప్పది. And you have to prepare prayerfully. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాల్సిందే. When you fulfill the human responsibility, మానవ బాధ్యతని నీవు నిర్వర్తించినప్పుడు God, the Holy Spirit will surely do his job. పరిశుద్ధాత్మ తన పని తాను చేస్తాడు. Always remember it. మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, Today also, ఈ రోజు కూడా you can enjoy this promise ఈ వాగ్దానాన్ని మీరు అనుభవించవచ్చు. during this course of this day. ఈ దినమంతటిలో కూడా Please try to share gospel to someone claiming this promise. ఈ వాగ్దానము కోరుకుంటూ ఎవరితోనైనా గానీ సువార్తని చెప్పండి, పంచుకోండి. You yourself can experience the fulfillment of this promise. నీకు నీవుగా ఈ వాగ్దానం నెరవేర్పే ఒక అనుభవాన్ని నువ్వు చెప్పగలవు. Oh, may God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, our Almighty God, దేవాను సర్వశక్తి
సర్వశక్తిమంతుడు. Thou art omniscient God. దేవా నువ్వు ఎంతో సర్వాధికారం గల దేవుడు. And you know everything. సమస్తము సర్వజ్ఞుడు ఎరిగినటువంటి దేవుడు. Accordingly, O Lord, whenever we are in need of thee, immediately you are attending our need. ఆ విధంగానే ప్రభు మేము ఎప్పుడైనా కానీ అక్కర్లో ఉన్నప్పుడు వెంటనే మా అక్కర తీర్చే దేవుడు. O Lord, we thank thee for these wonderful promises. దేవా ఈ అద్భుతమైన వాగ్దానాలు బట్టి మీకు Our వందనాలు. dear ones also, O Lord, as they are claiming this promise, make it fruition. మా ప్రియులైన వారి వాగ్దానం కోరుకుంటుండగా ఫలభరితంగా చేయండి. Guide us throughout this day. దినమంతా కూడా నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.